వాలంటీర్లు ఆవేదన దీక్షకు మద్దతు తెలిపారు. ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేసి వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 6 నెలలు పూర్తి కావస్తున్న వాలంటీర్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా దారుణమని ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, మండల కార్యదర్శి జి బుజ్జిబాబు సిఐచు ఆధ్వర్యంలో అరకు వ్యాలీలో వాలంటీర్లు నిర్వహిస్తున్న ఆవేదన దీక్షకు మద్దతుగా పాల్గొని మాట్లాడారు. గతంలో వైసీపీ ప్రభుత్వం నెలకు 12,000 వేతనం ఇస్తామని చెప్పి మోసం చేస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లకు 10,000 వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి కావస్తున్న వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోకుండా మోసం చేస్తుందని, ఏ ప్రభుత్వం వచ్చినా వాలంటీర్లను మోసం చేయడమే తప్ప వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం చెల్లించాలనే ఆలోచన లేదు. అందుకు వాలంటీర్ల ఐక్యంగా గతంలో అంగన్వాడీలు తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ఏ విధంగా పోరాటం చేశారో ఆ విధంగా పోరాటానికి సిద్ధం కావాలని, వాలంటీర్లు న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడానికి చేస్తున్న పోరాటానికి ఆదివాసీ గిరిజన సంఘం అండగా ఉంటుంది. కార్యక్రమంలో వాలంటీర్ యూనియన్ నాయకులు ఆనంద్, శాంతికుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు. మేము దీక్ష గత ప్రభుత్వంలో మనకు అటువంటి